అండి. ఇక నేనైతే చింతపండు దప్పడం అయితే చేస్తున్నానండి. చూడండి, చింతపండు దప్పడం, కరివేపాకు, బియ్యం పిండి, 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, చింతపండు, బగారా ఆకు, పువ్వు, ఒక టమాటో, వీటితోనైతే చింతపండు దప్పడం అయితే చేస్తున్నాను. ఇక చూడండి, బియ్యం పిండిని అయితే తడుపుకోవాలి వాటర్ వేసుకొని. చింతపండు నానబెట్టుకున్న, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, బగారాకు, 4 లవంగాలు, పువ్వు, వీటినైతే తీసుకున్నానండి. వీటినైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దప్పడం చేసే విధానం అయితే చూద్దాం. బౌల్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్రను అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు జీలకర్రను అయితే వేసుకున్నాను. జీలకర్ర గోల్డ్ కలర్గా వచ్చేంత వరకు వేగాలి. వేగిన తర్వాత ఉల్లిగడ్డనైతే వేసుకుందామండి. ఉల్లిగడ్డనైతే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నానండి. పువ్వు వేసుకున్నాను. బగారా ఆకు కూడా 2 బగారా ఆకులు కూడా వేసుకున్నాను. 2-3 లవంగాలు కూడా వేసుకున్నానండి. ఒకసారి అయితే కలుపుకుందాం వీటిని. ఇవి మంచిగా ఆయిల్లోనైతే గోలాలి. ఆయిల్లోనైతే వేగాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను. పసుపు అయితే వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. కలుపుకుంటున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆకులు ఇవైతే మంచిగా ఆయిల్లోనైతే వేగాలి. వేగిన తర్వాత ఒక టమాటో కట్ చేసుకున్నాం కదా, టమాటోనైతే వేసుకున్నానండి. చూడండి ఎలా మగ్గుతుందో ఆయిల్లో. ఇప్పుడు కారం అయితే వేసుకుందామండి. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. టీ స్పూన్తోని 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము. ఒకసారి అయితే కలుపుకోవాలి.
చూడండి క్యాప్ అయితే పెట్టేసుకున్నాను. ఈ క్యాప్ పెట్టిన తర్వాత ఎలా అయిపోయిందో చూడండి. ఆయిల్లో కారం అయితే ఇప్పుడు పులుసు పోసుకోవాలి. చింతపులుసు పిసికి పక్కన పెట్టేసుకున్నానండి. దాన్ని అయితే ఇప్పుడు వేసుకున్నాను. ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ కూడా వేసుకున్నాను. ఒకసారి అయితే కలుపుకున్నాను. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు బియ్యం పిండి నానబెట్టుకున్నా కదా, వాటర్ వేసి బియ్యం పిండి నానబెట్టుకున్నా కదా, ఆ బియ్యం పిండిని అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత పులుసు అయితే మరగనివ్వాలండి. పులుసు అయితే మరగనివ్వాలి. చూడండి ఎలా మరుగుతుందో. ఇలా పాతకాలం నాడు ఇలాంటి దప్పడం అయితే చేసేవాళ్ళండి, నానమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితే. చూడండి దప్పడం ఎలా మరుగుతుందో. చింతపండుతోని దప్పడం అయితే రెడీ అండి.